మపరిచి ఉన్నామని ప్రభువా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామనైనా. నువ్వు చేసిన గొప్ప కార్యముకై ప్రభువా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను ప్రభువా. ఈ లోకములో ఎందరు విడిచిన ప్రభువా మమ్మ విడువక మా పట్ల కార్యము చేసే దేవుడవ కదనైనా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. అయా మా అందరి పట్ల కూడా ప్రభువా నీ కృపను మెండుగా కుమ్మరించినైనా, నీ దయను మెండుగా మా మీద కుమ్మరించి ప్రభువా. అయా అతి ప్రాముఖ్యమైన ప్రభువా సమయములోనికి మేము వచ్చి ఉండగా ప్రభువా అయా నీ శ్రేష్టమైన మాటలను మాకు వినిపింపచేయమని అడుగుచున్నామునైనా. దేవా నీవే మాకు కలగచేసే దేవుడవ కదా, నీవే మాకు అన్ని ఇచ్చే దేవుడవ కదనైనా. దేవా ఈ దినమున ప్రభా మంచి హృదయమును మాకిమ్మని అడుగుచున్నామునైనా. నీ మాటలు మా హృదయములో దాచుకొని ప్రభువా అయా వాటిని ప్రభువా అనేక సార్లు ప్రభువా కష్టములో నష్టములో ప్రభువా నిన్ను స్తుతించుటకునైనా అయా వాటిని మా హృదయములో దాచుకునే కృపను సహాయము చే ప్రభువా. దేవానికి వందనములు. మాలో ఉన్న అవిశ్వాసమును ప్రభువా, మాలో ఉన్న అపనమ్మకమును ప్రభువా ఈ దినమును నువ్వు తొలగించినైనా శ్రేష్టమైన బిడ్డలుగా మా హృదయాలను మార్చమని అడుగుచున్నామునైనా. దివానికి వందనములు. నామకార్థపు బ్రతుకుల నుంచి ప్రభువా మమ్మను విడిపించమని అడుగుచున్నాను నైనా. అయా నీ కొరికే రోషముగా బ్రతికే కృపను సహాయము చేయి. అయా నీకు వందనములు. అయా నువ్వు ఏ రీతిగా అయితే ఈ లోకములో రోషముగా బ్రతికేవో ప్రభువా అట్టి కృపను మాకు సహాయము చేయమని అడుగుచున్నామునైనా. మాలో ఉన్న ప్రభువా అయా ఈ లోకపు తలంపులన్నిటినీ కూడా ప్రభువా యేసుక్రీస్తు నామములోనైనా తొలగించమని అడుగుచున్నామునైనా. నీ కొరికై రోషముగా మమ్మను బ్రతికించమని అడుగుచున్నామునైనా. నీ శ్రేష్టమైన మాటలను ప్రభువా మా హృదయములో దాచుకొనినైనా వాటి ప్రకారము జీవించే కృపనునైనా అయా మాకు అనుగ్రహించమని ప్రభువా. అయా వాటిని వినిచుండగా ప్రభువా నిద్రమత్తు నుంచి విడిపించినైనా దేవా నీవే మాకు సహాయము చేయమని. అయా నీవే మాకు సహాయము చేయమని. నీ విలువైన మాటలను ప్రభువా నీవే మాతో మాట్లాడమని ప్రభువా నీ దాసుని నీ సిలువ సాటును మరుగుచేసి ప్రభువా అయా మానవ స్వరమును మరుగుచేసి ప్రభువా దైవ స్వరముతోనైనా మా అందరితో నీవు మాట్లాడమని, మా బ్రతుకులు కట్టమని ప్రభువా దివా సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, ఇంకొకసారి బిగ్గరగా, ఇంకొకసారి సౌండ్ వినబట్ల. హల్లెలూయా. చక్కగా కూర్చోండి దయచేసి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు గత సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరు. చూడండి క్షణాల్లో గడిచిపోతా ఉన్నాయి. ఇది దేవుని రాకడకు సూచన. దేవుని రాకడలో ఇలా గడిచిపోతా ఉంటాయి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దేవుడు తన ప్రజల్ని రక్షించుకోవడం కోసము దేవుడే మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడుగా ఉండవలసిన దేవుడు పరలోకము నుంచి భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ఎంత త్యాగము చేశాడంటే రక్తము కారునంతగా, అంటే ఆఖరి రక్త పొట్టు వరకు ధారపోశాడు. హల్లెలూయా. ఆయన మరణం గురించి ఎవరికి అర్థం కావట్లా, ఆయన విలువ ఎవరికి అర్థం కావట్లేదు. తెలిసినవాడు, విలువ తెలిసినవాడు జాగ్రత్తగా ఉంటాడు దేవునితో సంబంధం కలిగి. విలువ తెలియకుండా బ్రతికితే, ఎవరికైనా మనిషికి బ్రతికున్నప్పుడే విలువ, చనిపోతే ఏమీ విలువ ఉండదు. చనిపోతే మన శవాన్ని దాచిపెట్టుకుని కూడా దాచిపెట్టుకోరు. మనిషి బ్రతికున్నప్పుడే విలువ. నీ విలువ నువ్వు తెలుసుకో. కాబట్టి ఈరోజు వింటున్న నీవు
దేవుని యొక్క రాకడి దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. జాగ్రత్తగా బ్రతుకు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకబాకు. రక్షణ అంటే ఏంది? అదొక నీకు సేఫ్టీ జోన్ అన్నమాట. అది నీకు ఆ రక్షణ దొరికింది. ఆ రక్షణ దొరికిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? సంఘములో ఎలా ఉండాలి? సంఘములో నాటబడినటువంటి మొక్క ఏ విధంగా ఉంటది? అక్కడే ఎదుగుతూ ఉంటది, అక్కడే ఫలాలు ఇచ్చిద్ది. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఒక్క చోట స్థిరంగా లేకుండా అటు ఇటు పరుగులెడుతూ ఉన్నారు. స్థిరత్వం లేకుండా ఉంటే ఆత్మీయతలో సచ్చిన వానితో సమానం. ఇక్కడ 2 రోజులు చూసి, అక్కడ 2 రోజులు చూసి, అక్కడ 2 రోజులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బ్రతుకంతా కూడా తిరుగులాడటమే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టును నాటాము మనం. ఆ చెట్టును నాటి ఒక 2-3 వారాల తర్వాత మరలా దాన్ని పీకి వేరే చాట వేసాం. హల్లెలూయా. మళ్ళీ ఒక వారం దాటిన తర్వాత మరలా పీకి ఇంకో చాట వేస్తాం. ఏమైపోద్ది చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క చోట ఉంటే అది వేర్లు బారిద్ది, ఫలాలు ఇచ్చింది. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అన్ని సంఘాలకి తిరుగుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకున్న సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. పాతాళ లోకము ద్వారములు నిలవనేరవు. దేవుడు ఏర్పరిచిన సంఘం అది. దేవుడు ఏర్పరిచిన సంఘం ఏదో, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం ఏదో నువ్వు గుర్తించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా బలపడినట్లు, ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లు. జనసంఖ్య కాదు ముఖ్యం, జనసంఖ్య కాదు ముఖ్యము. ఆత్మీయత వృద్ధి కావాలి, ఆత్మలో వర్ధిల్లడం కావాలి. మరి యోహాను భక్తుడు అంటాడు, ఏమంటాడంటే గాయు గురించి స్పష్టంగా మాట్లాడతాడు. తన ఆత్మీయ కుమారుడు గాయు గురించి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ తండ్రి దృష్టిలో ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? గాయు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే కొలది. ఆ పేరు ఎవరికి వచ్చింది అని అంటే యోహానుకు వచ్చింది. పెంచాడు, పెద్ద చేశాడు ఆత్మీయంగా. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఇప్పుడు కాదు, ఇంకా మనం అనుకుంటాం కదా, ఇంకా చాలులే అనుకుంటాం ఆత్మీయ జీవితానికి. అబ్బా ఇంకా చాలు, నేను చాలా దీవించబడ్డానంటావు. ఈ దీవెన కాదు, నీకు ఇచ్చే దీవెన ఇతరులకు ఉపయోగపడాలి. నువ్వు నేర్చుకున్న తలాంతులు ఇతరులకు ఉపయోగపడాలి. ఇతరులకి ఉపయోగం లేకుండా నీకు ఇచ్చినా కానీ వ్యర్థం అది. హల్లెలూయా. డ్రైవింగ్ నేర్చుకున్నోడు డ్రైవ్ చేయాలి. సైకిల్ నేర్చుకున్నోడు సైకిల్ తొక్కాలి. ఏదైనా ఇచ్చిన తలాంతును ఉపయోగించాలి. కాబట్టి సంఘము ఎదుట పాతాళ లోక ద్వారం నిలవనే. దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు భూమి మీద. ఎందుకో తెలుసా? పాతాళ లోక ద్వారములు నిలవనకుండా చేయడం కోసం, సైతాను యొక్క ప్రణాళికలకు అనగదొక్కడం కోసము, సైతాను యొక్క ఉద్దేశాలు అనగదొక్కడం కోసము. మరి అటువంటి సంఘములో నీ బాధ్యత ఏంది? నీ సంగతి ఏంది? నమ్ముకోవడం ఒక ఎత్తు కాదు. మునుగుతారు, అందరూ మునుగుతారు. కానీ మునగటం కాదు. చెట్టు వేసామంటే చెట్టు బ్రతకాలి. హల్లెలూయా. చెట్టు బ్రతకాలి. రక్షించబడ్డం కాదు, మునగటం కాదు. నువ్వు బాప్టిజం తీసుకున్నావంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. చాలా మంది ఉన్నారు, 1కి 4 సార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దొరలు ఒకసారి బాప్తిసం తీసుకొని లోకమంతా రుచి చూసి, అయ్యో ప్రభు తప్పు,
నేను ఘోరమైన పాపినని మరలా తీసుకుంటారు, మరలా తప్పు చేస్తారు. అయ్యో ఘోరమైన పాప. ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నది కాదు, స్థిరమైన మనసు కావాలి, స్థిరమైన బుద్ధి కావాలి. నువ్వేమని అడగాలి? ప్రభువా, నాకు స్థిరమైన మనసు కావాలి, నీ యందు నేను స్థిరంగా నిలిచిపోవాలి, స్థిరంగా నిలిచిపోవాలి అని ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఇక్కడ ఉన్న మనందరికీ బాధ్యత ఉంది, ఒకళ్ళ కాదు. సంఘము పట్ల బాధ్యత ఉంది మనకి. రక్షించబడటం వేరు, ఎదగటం వేరు. చెప్పాను కదా, చెట్టు నాటటం వేరు. చెట్టు నాటిన తర్వాత అది బ్రతకాలి, దాని తర్వాత పూత రావాలి, దాని తర్వాత కాయలు రావాలి. ఆ కాయలు ఇతరులకు ఉపయోగపడాలి. నువ్వు రక్షించబడిన తర్వాత నీ ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది? సంఘానికా, సంఘ సేవకుడికా, సమాజానికా? ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ వలన ఎవరికి ఉపయోగం ఉంది? దేవుని చిత్తాన్ని జరిగించావా? దేవుని ఉద్దేశాన్ని జరిగించావా? దక్షిణ కొరియా దేశంలో పాల్ యాంగెచో అనేటువంటి వ్యక్తి టీబీ జబ్బు వచ్చింది ఆయనకి. టీబీ జబ్బు వచ్చి రక్తం అడుగుల్లో రక్తపు వాంతులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోవటానికి ఎవరికి ధైర్యం చాలలేదు. బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు, ఎవరు ధైర్యం చాలలేదు. కానీ సండే స్కూల్ పిల్ల, చిన్న పిల్ల, హల్లెలూయా, సండే స్కూల్ పిల్ల సండే స్కూల్లో నేర్చుకున్నది వెళ్ళి అక్కడ పాల్ యాంగెచో ఉన్నటువంటి వ్యక్తిని శోధించి బతిమిలాడి క్రొత్త నిబంధన ఇచ్చి అది చదవమని, అది చదివిన తర్వాత ఆయన దేవుని గురించి తెలుసుకొని దేవునిలో రక్షించబడిన తర్వాత తనకున్న టీబీ జబ్బు అంతా కూడా పోయింది. ఎవరు తెలియని అప్పుడు అన్నమాట. దేవుడు పక్షపాతి కాడు. మీరు అనుకోవచ్చు, నువ్వు సరిగా ఉంటే, నువ్వు సరిగా ప్రార్థన చేస్తే సవాల్, నువ్వు సరిగా ఉంటే దీవించబడతావు అంతే, నువ్వు సరిగా లేకపోతే నష్టాలే అంతే. ఎందుకో తెలుసా? నువ్వు పైకి మాత్రమే వేషం వేసుకున్నావు, కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా బ్రతకపోతే నష్టాలే. గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడినటువంటి వారు బాప్తీసం తీసుకోవటం వేరు, కానీ పాటించటం వేరు. పాటించాలి. పాటించకుండా ఇంకా లోకములోనే ఉంటాను, లోకానుసారంగా జీవిస్తాను, లోకపు పద్ధతులు కలిగి ఉంటానంటే భయంకరమైన తీవ్రమైన నష్టం నీకే. సంఘములో చేర్చబడ్డావు, లోకము నుంచి వేరయ్యి సంఘములోకి దేవుని రెక్కల నీడకి చేర్చబడ్డావు. నువ్వు దేవుని రెక్కల నీడలో నువ్వు చేర్చబడ్డావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? పాల్ యాంగెచో గారి దగ్గర అంట సేవ ఆరంభంలోనంట 10 మందే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 10 మందే. ఆదివారం ఆరాధన జరుగుతా ఉంది. ఆయన పాటలు గంభీరంగా పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆరాధన గంభీరంగా చేస్తున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంత గట్టిగా కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అని ఒక ఆయన వచ్చి చూశాడంట. చూస్తే ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. అయ్యా, ఈ 10 మందికి ఇంత కేకలేస్తున్నవేందయ్యా? ఈ 10 మందికి ఇంత అరుపులు కేకలతో ప్రార్థన చేస్తున్నవేందయ్యా అని అంటే తను అన్నాడంట, నాకు ఇక్కడ 10 మందే కనబడుతున్నారు, నా విజన్లో, నా దర్శనంలో 3000 మంది కనబడుతున్నారంట. హల్లెలూయా. వాక్యం తీరేం మారదు. 2 ఉన్నా అదే వాక్యం, 3 ఉన్నా అదే వాక్యం. వాడుకునేది దేవుడు. వినే సత్తా నీకు ఉండాలి కానీ, వినే గ్రహింపు నీకు ఉండాలి కానీ, వాక్యం వినకుండానే చెడిపోతున్నారు. వాక్యము మనసులో ఉంచుకోకనే తప్పుదారిలో పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు. వాక్యానికి వచ్చేసరికి చాలా మంది మనసు పెట్టరు. ఈరోజు ఒక క్రైస్తవుడికి వాక్యం అనేది ఒక ఆహారం, ఆత్మీయ ఆహారం. కాబట్టి వింటున్న నీవు
సంఘము వృద్ధి చెందాలి, మనము వృద్ధి చెందాలి. ముందు ఆత్మీయంగా మనం వృద్ధి చెందాలి. యోహాను ఆత్మీయ కుమారుడు గాయు ఏమంటున్నాడంటే తన గురించి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యంగా ఉండాలి. కాపరి యొక్క తీవ్రత ఏందో తెలుసా? కాపరి యొక్క తీవ్రత, కాపరి యొక్క బాధ మీరు వర్ధిల్లాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఎవరు పాడైపోవాలని కోరుకోడు, ఎవరు నశించిపోవాలని కోరుకోరు, ఎవరు నష్టపోవాలని కోరుకోడు. కాపరి లక్షణం అది కాదు. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ ఏంది కాపరి యొక్క ఉద్దేశం ఏంది? ప్రతిరోజు కూడా మీ కొరకు అంగలార్చి ప్రార్థన చేసేవాడే తప్ప. ఎందుకో తెలుసా? ఎందుకు? అది దేవుడు పెట్టిన భారం. అది దేవుడు సేవకులకు పెట్టిన భారం. అది కానీ సేవకుడి విలువ అర్థం కావట్లేదు చాలా మందికి. సంఘ అభివృద్ధి, సంఘం అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, సంఘం అంటే ఒక కుటుంబము. ఒక కుటుంబంలో అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ఏం చేస్తాం? ఒక్కరికి ఏ బాధ వచ్చినా కానీ మీరే చెప్పండి, మా అన్నకు బాగాలేకపోతే, మా అన్నకు బాగాలేదు, మా అక్కకు బాగాలేదు అన్నట్టు మీరే బాధపడతారు. ఆ బాధ నీకే వచ్చినట్టు బాధపడతారు. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా బాధ వచ్చినప్పుడు, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నాకెందుకులే, పోతే పోని, నాకు రాలేదుగా ఆ బాధ, నాకు రాలేదుగా ఆ సమస్య. ఆ విధానంలో ఉన్నంత కాలము మనము ఎదగము, సంఘం ఎదగము. హల్లెలూయా. సంఘం అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మను కలిగి ఉండాలి. పైకి పేరు చెప్పుకోవడం కాదు, మేమందరం అన్నదమ్ములం, మేమందరం అక్క చెల్లెలని చెప్పుకోవడం కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా భారంగా ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. ఎంతప్పటికీ నీ ఇల్లు, నీ వారు నీదేనాగా. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఆజ్ఞలు ఇచ్చాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము చదవండి, 12, 30, 31. మార్కు సువార్త 12వ అధ్యాయము 30, 31 చదవండి. మార్కు సువార్త, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రధానమైన ఆజ్ఞ. ఇంకా రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. హల్లెలూయా. మోసే ధర్మశాస్త్రం ప్రకారము 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోసే ధర్మశాస్త్రం ప్రకారము 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఎవరు జరిగించలేకపోయారు. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు. ప్రధానమైన ఆజ్ఞ ఏదనంటే దేవుణ్ణి ప్రేమించాలి. చాలా మంది అంటారు కదా, దేవుడు అంటే నాకు ప్రేమ అండి, దేవుడు అంటే నాకు ప్రాణం అండి. ఈ పై మాటలు దీని గురించి క్లుప్తంగా వివరించాడు. నీవు నీ పూర్ణ హృదయముతో, సగం సగం భక్తి వద్దు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. హల్లెలూయా. దేవుని ప్రేమ. హల్లెలూయా. సంఘాన్ని ఎప్పుడు దేవుడు ఎదుగుదలలోకి తీసుకొస్తాడు? సంఘాన్ని ఎప్పుడు దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడంటే, సంఘముగా ఉన్న మనము ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? సంఘము ఎదుగుదల అనేది మీ చేతిలోనే ఉంది. సంఘములో ఉన్న మనం అందరము కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మను కలిగి ఉండాలి. చూడండి, హల్లెలూయా. ఎన్ని రోజులు నువ్వు ఒక్కదానివే, ఎన్ని రోజులు నువ్వు ఒక్కడివే అంటే కారణం ఏంది? సంఘములో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి. సంఘము ఎదుగుదల. చూడండి, చెట్టు నాటడం వరకే సేవకుడు బాధ్యత, నీరు పోయటము ఎవరు బాధ్యత చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా.
అంటే నీరుకు సాదృశ్యమైంది ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తులైన పౌలు సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. కానీ దాంట్లో ఉన్న విశ్వాసులు, దాంట్లో ఉన్న సేవకుడు ప్రయాస పడంగా దేవుడు కనికరించి వృద్ధి చేశాడు. అందుకని ఈ మాట అంటున్నాడు పౌలు, నేను నాటాను కానీ అపోల్లో నీళ్లు పోశారు, కానీ వృద్ధి చేసింది దేవుడే. ఇప్పుడు మన సంఘముగా ఉన్న మనము, మనందరిలో కూడా ఇప్పుడు చెప్పాను, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మను కలిగి ఉండాలి. ఎవరికైనా ఏక మనసు ఏకాత్మకు సాదృశ్యం చెప్తాను. ఎవరికైనా ఏ సమస్య వచ్చిందనుకో, ఎవరైనా వెనుకబడిపోతున్నారనుకో, మనం ఏం చేయాలి? వాడికి సహాయం చేయాలి. ఆత్మీయంగా బలహీనమైపోతున్నా, అమ్మా మీరు పనిపోయిన చోట ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా చెప్పండి? మిరగాయలు కోస్తున్నారా? హల్లెలూయా. మిరగాయలు కోస్తున్నారా? పత్తి తీస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి? మిరపకాయలు కోస్తున్నారు. కూలిపోయినప్పుడు నాకెందుకులే వాడితే ఏం పని లేని మిరగాయలు కోసుకుంటూ పోతాం. ఒకళ్ళో ఇద్దరు వెనకబడతారు. నాకు సంబంధం లేదంటవా? ముందు గెట్టిన తర్వాత ఏం చేస్తారు? అది ఐక్యత. హల్లెలూయా. ముందు ఫస్ట్ వెళ్ళిన వాడు ఏం చేస్తాడో తెలుసా? వెనకబడిన వాడిని ముందుకు తీసుకొస్తాడు. హల్లెలూయా. సంఘములో ప్రతి ఆదివారం ఎవరైనా రాకపోతే నీ ఇంటి పక్కనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు. ఎందుకు రాలేదో అడగరు, ఎందుకు దూరమైందో అడగరు. ఇది మన ఐకమత్యం అమ్మా. ఇది సంఘంలో ఒక ఐకమత్యం. అన్నదమ్ములు, నీ అక్క అలాగే పోతుంటే నువ్వు అలాగే విడిచిపెడతావా? నీ తమ్ముడు అలాగే పోతుంటే విడిచిపెడతావా? ఈ విధంగా మనం ఎప్పుడైతే వస్తామో మన కుటుంబాలు బాగుపడతాయి, మన సంఘము బాగుపడుతుంది. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము గురించి, సంఘ అభివృద్ధి దేవుని చిత్తం అంట. దేవుడి చిత్తం. సంఘ అభివృద్ధికి మెయిన్ హెల్పర్ ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే సంఘము కొరకు, సంఘస్థుల కొరకు ఎప్పుడు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. అపోస్తుల కాలంలో వాళ్ళు చేసింది అదే. ఎక్కువగా వాళ్ళు చేసిన పని ఏంటి అని అంటే, ఎక్కువగా ప్రార్థనలో ఉన్నారు, ఎక్కువగా ప్రార్థించారు. రెండోది, సంఘానికి ఎదుగుదల ఏందనంటే రక్షించబడాలి. లోకంలో ఉన్న మనుషులు రక్షణలోకి రావాలి. రక్షణ చాలా విలువైంది. మనుషులు లోకం నుండి రక్షణలోకి రావాలి. అతడు ఏం చేస్తాడంటే తిరిగి క్రీస్తులోకి జీవిస్తాడు. హల్లెలూయా. లోకం అనే వ్యసనాలు, లోకం అనే తలంపులు ఇవన్నీ చెదిరిపోయి పాతవన్నీ కూడా గతించిపోతాయి. క్రొత్తగా జీవిస్తాడు. దాన్ని ఏమన్నాడంటే పౌలు, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో నూతన సృష్టి. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం మనం. నూతన సృష్టి. నువ్వు నూతనంగా పలుకుతున్న ప్రతి మాట కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఈ రోజు నీకు ఒక మాట ఏందనంటే, నీ నోటితో నువ్వు మంచి పలికితే మంచే జరిగింది, చెడు పలికితే చెడుగే జరిగింది. నువ్వు ఆశీర్వాదించబడిన జనాంగము గుర్తుపెట్టుకో. నీ నోట ఆశీర్వాదమే రావాలి. అపోస్తుల కాలంలో సంఘమంతా ఏం చేశారు? సంఘమంతా ఆ రోజుల్లో అలా అభివృద్ధి కావడానికి కారణం ఏంటి? సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల కార్యాలు తీయండి దయచేసి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం దయచేసి చదవాలి. బైబిల్ చదువుతున్న వాళ్ళు టక్కున తీయాలన్నమాట. అదే మీకు సాదృశ్యం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. సంఘము ఆ రోజుల్లో అభివృద్ధి కావడానికి కారణం ఏంటనంటే, సంఘము బోధించిన విషయంలో ఎడతెగక ఉంది. ఒక ఆదివారమే మనం ప్రైజ్ ది లార్డ్ అని అంటారు, ఇంకా మళ్ళీ ఆదివారమే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుక్రవారాలు పెడితే ఎవరు రావట్లేదు, మరి వాళ్ళకి భక్తి ఎక్కువైంది.
ఎన్ని రోజులు ప్రేమతో నేర్పించుకోవాలి? నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సంఘము బోధించిన విషయంలో బోధలో ఎడతెగక ఉంది. సహవాసములు అంటే ప్రార్థన చేసేటప్పుడు సహవాసంలో అంటే సహవాసం అంటే అందరి కలుసుకోవడం. బోధలో ఎడతెగక ఉన్నారు అపోస్తులు, సహవాసంలో ఎడతెగక ఉన్నారు. ప్రభు బల్లారాధనలో కూడా ఎడతెగక అందరూ పాల్గొన్నారు. అంతేకాదు ప్రార్థన యందు కూడా వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. హల్లెలూయా. వచ్చేది ఎండాకాలం. అమ్మలారా, అయ్యలారా, బాగా ఎండ తెస్తుందని శుభ్రంగా పండుకుంటారు మధ్యాహ్నం. మనం సంఘముగా మనం చేయాల్సింది ఏంది? సంఘం పట్ల నీకు భారం ఉందా? సంఘం తీసే నీ కుటుంబం పట్ల నీకు భారం ఉందా? 2-3 కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఖాళీగా ఉండకుండా. దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. కొన్ని మందిరాలు ఎలా ఉన్నాయో తెలుసా? పై కప్పులు లేవు. కొన్ని మందిరాలు వాన వస్తే అంతా తడవడమే. దేవుడైతే కృప కలిగిన దేవుడు, మనకు ఆ పరిస్థితులు రాలేదు. ప్రార్థించి చూడు, దేవుని మందిరంలో చూడు. ఎంతో అనుభవంతో పలికినటువంటి మాటలు దావీదు భక్తుడు. నీ మందిరావరణంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అమ్మా, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఏం చేస్తారో తెలుసా? సెలవు పెట్టి పొద్దంతా దేవుని మందిరంలోనే ఉంటారు. హల్లెలూయా. ఆడికైతే ఎవడు రాడు, ఆడికైతే ఎవడు డిస్టర్బెన్స్ చేయడు. దేవుని మందిరంలోనే. ఎన్నో మందిరాలు చూస్తున్నాం. బాక్స్ పెట్టుకొని డ్యూటీ పోతున్నట్టుగా పోయి, కూలిపోతున్నట్టుగా పోయి దేవుని మందిరాల్లో కూర్చొని ఆ రోజంతా పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ ఎంజాయ్మెంట్ వేరు. దావీదు అదే అంటాడు, అయ్యా నీ మందిరావరణంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1 రోజు గడిపితే ఎన్ని రోజులతో సమానము? 1000 రోజులతో సమానం. మనం ఏం చేస్తున్నావు తెలుసా? ఆదివారం ప్రైజ్ ద లార్డ్, మళ్ళీ ఆదివారం వస్తేనే మీ ముఖాలు కనబడతాయి, లేకపోతే నేను మీ ఇంటికి వస్తేనే మీ ముఖం కనబడిద్ది. ఎట్లా? అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మనం కూడా ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ఉదయకాల ప్రార్థన అనిపించింది నాకు, చాలా మంచిది అనిపించింది. సంవత్సరం నుంచి నడుస్తుంది. ఎడతెగక ఆ ప్రార్థన వల్ల దేవుడు మేలుకరంగా ఉదయకాలంలో చేసిన ప్రార్థన చాలా మంది ప్రార్థించారు. సరే, ఫోన్లో కాకపోయినా మీరున్న చోటైనా మీరు ప్రార్థన చేయండి. సంఘం అంటే ప్రార్థించే విధంగా ఉండాలి. ఈ విధంగా చూడండి జాగ్రత్తగానండి. సంఘం ఎప్పుడు ఎదుగుతూ ఉంటుందంటే అపోస్తుల బోధ యందు, అంటే వాక్యం వినే దాంట్లో, వాక్యం ప్రకటించే దాంట్లో, సహవాసంలో, సమాజముగా కూడి కలుసుకోవడంలో, ప్రభు బల్లారాధనలో, ప్రార్థన యందు, ఈ 4 అంశాలు, బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, ఈ 4 విషయాల్లో ఎప్పుడైతే మనం సంఘముగా ఉంటామో ఖచ్చితంగా సంఘము అభివృద్ధి చెందిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం మీరేమి కొన్ని పాటించవలసిన నియమాలు నేర్చుకోండి. ఎవరికైనా బాగలేకపోతే రండి, సంఘంలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ప్రార్థన చేద్దాం. ఈ విధంగా సంఘములో ఎప్పుడు బలిపీఠం మీద మంటలు చల్లారకుండా ఎప్పుడు మండుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఏం జరుగుతాయి అనంటే మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. సూచక్రియ అంటే అర్థం ఏందనంటే, కానాను విందులో దేవుడు ఒక సూచక్రియ చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ఏంది? నీరు ఏమైపోయింది? ద్రాక్షరసంగా మార్చివేయబడింది. సూచక్రియ అంటే ఏంది? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. హల్లెలూయా. మన సంఘంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి.
అంటే సంఘం యొక్క బాధ్యత సంఘస్థులందరి మీద ఉంది. ఇంకోటి, సంఘ వృద్ధి అని అంటే సంఖ్య కాదు. ముందు మనం ఎంతమంది వచ్చిందన్నది కాదు, ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు, ఎంతమంది ఆత్మలో వర్ధిల్లారు, ఎంతమంది ఆత్మానుసారంగా ఉన్నారు. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆత్మీయ అభివృద్ధి చాలా ముఖ్యమైనది. ఈరోజు చాలా మంది ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంది? ప్రార్థన లేకుండా ఆత్మలో వర్ధిల్లలేడు. హల్లెలూయా. ఇప్పటికి మీ నోట నుంచి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే అరగంట గంట. హల్లెలూయా. ఒక్క పూట పూదిను లైవ్ లో చెప్పకూడదు కానీ, హల్లెలూయా. ఒక్క పూట అన్నం తిని సంవత్సరం అంతా బతుకు, నువ్వు ఎలా వీక్ అయిపోతావో చూడు. హల్లెలూయా. ఒక్క పూట అన్నం తిని బ్రతికి చూడు, నీకు అర్థమవుతుంది నీ శరీరం ఎంత వీక్ అయిపోద్దు. మరి లోపల ఉన్న ఆత్మ ఎంత బలహీనమైపోయింది చూడు ఒకసారి. నీ ఎదుగుదల నువ్వే ఆపుకుంటున్నావు. ప్రార్థన చేయకుండా నీ ఎదుగుదలని నువ్వే ఆపుకుంటున్నావు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వే ఆపుకుంటున్నావు. దేవుడు అంటే నిర్లక్ష్యం చేసి నీ అంతటా నువ్వే నష్టాలు తెచ్చుకుంటున్నావు. మళ్ళీ ఏమంటావో తెలుసా దీని విషయంలో? అయ్యో, నన్ను దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నువ్వు సరిగా ఉంటే, నువ్వు సరిగా దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఫలిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఎక్కువగా సంఘం గురించి ఆలోచించాలి, నీ కుటుంబం గురించి ఆలోచించాలి, సంఘం గురించి ఆలోచించాలి, సంఘ సేవకుడి గురించి ఆలోచించాలి. ఎందుకో తెలుసా? నీకు నువ్వు బాగున్నా బాగలేకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా, సంఘ సేవకుడు ఎప్పుడు నిన్ను గుర్తు పెట్టుకున్నలా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోయినా కానీ సేవకుడు మర్చిపోడు. ప్రతి ఆదివారం ఎవరు వస్తున్నారా, ఎవరు రావట్లేదా, ఎక్కడ నిగబడిపోయినరా? సేవకుడి దృష్టి అంతా కూడా విశ్వాసుల మీదే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మరి సంఘ సేవకుడు అంత బాధ్యత తీసుకొని ప్రార్థన చేసినప్పుడు నీవు కూడా సంఘము గురించి, సంఘ సేవకుడి గురించి ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉజ్జీవానికి కారణం ఏంటంటే, నీలో ఉజ్జీవం రావాలన్నా, సంఘంలో ఉజ్జీవం రావాలన్నా అపోస్తులు ఎలా సిద్ధపడ్డారు? అపోస్తులు ఎలా సిద్ధపడ్డారంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. నీ ఇంటిలో, నీ సంఘములో నీలో ఉజ్జీవం రావాలంటే ముందు సిద్ధపడాలి. అపోస్తులు పెంతెకోస్తు పండగ దినం రోజు వాళ్ళంతా ఏం చేశారు? కూర్చొని ప్రార్థన చేశారు. కూర్చొని ప్రార్థన చేస్తే ప్రార్థిస్తున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలాన్ని కంపిస్తూ వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కంపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కరి నాలుకపై పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడి వాళ్ళ నాలుకలు ముట్టినప్పుడు అంట, వారికి ఒక్కొక్కరికి వాక్ శక్తి అనుగ్రహించబడిందంట. హల్లెలూయా. యేసయ్య గురించి చెప్పడానికి దేవుడు వారికి వాక్ శక్తిని అనుగ్రహించాడు. ఆ రోజుల్లో చదువులు లేవు, విద్య లేని పామరులు, వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. కానీ ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి నాలుకో వైపు విభాగింపబడిన నాలుకలో వారి నాలుకలు తాకినప్పుడు వారు వాక్ శక్తి అనుగ్రహించబడ్డారు. అంతేకాదు, అన్య భాషలతో మాట్లాడసాగారు. ఈ రోజు నువ్వు ఈ అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థించేవాడు ఇక ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తాడు కానీ బలహీనం కాడు.
రక్షణ పొందడం వేరు. రక్షణ పొందితే చాలు అనుకోవడం తప్పది. రక్షణ పొందిన తర్వాత నీ స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయత అభివృద్ధిలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విద్య లేని పామరులు, యేసుక్రీస్తు శిష్యులు ఎలా సిద్ధపడరంటే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగారు. నీకు ఎల్లవేళలా ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి నువ్వు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయము చేయి, పరిశుద్ధాత్మ దేవుడా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, నీకెప్పుడు కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలన్నా, ఎక్కడ ఏం మాట్లాడాలన్నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. కొంతమందికి పిరిగితనము, కొంతమందికి భయము, ఒకరితో మాట్లాడాలన్న భయము. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యంతో నింపుతాడు. అపోస్తల కాలంలో వారు వెళ్ళిన ప్రతి స్థలములో అపాయము, వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలము భయంకరమైన స్థలము. కానీ నువ్వు ఏది ఏమైనా కానీ నీలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో చాలా మందికి భయం, భయం, భయం. ఒక అడుగు ముందుకేయాలన్నా భయం, దేవుని గురించి చెప్పాలన్నా భయం, దేవుని మందిరానికి రావాలన్నా భయం. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావాలన్నా భయమే. నువ్వేం తప్పు చేస్తున్నావు? ఏం తప్పు చేస్తున్నావు తల్లి? బైబిల్ పట్టుకుని, బైబిల్ ఎక్కడే పెట్టేస్తారు కొంతమంది. నువ్వేమన్నా అనకూడదులే, సీసా పట్టుకుని వస్తున్నావా? అంత దరిద్రమైన పని కాదు కదా, బైబిల్ కదా, ఆయన గ్రంథాన్ని మోస్తున్నావు నువ్వు. సిగ్గుపడకూడదు. సిగ్గుపడేవాడు దేవునికి వారసుడు కాదు. దేవుడు కూడా నిన్ను అంగీకరించడు. లోకంలో ఆయన బిడ్డవని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నిన్ను పరలోకంలో నా బిడ్డని నిన్ను ఎలా చెప్పుకుంటాడు ఆయన? తప్పు కదా. సకల జనుల ఎదుట నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి భయం, 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 భయం. ఒక రోజంట గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. పెద్ద కోట్లున్న మిలియనియర్ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేశాడంట. ఇదిగో మీకు 3 కోట్ల బహుమతి. ఎన్ని కోట్లు చెప్పండి? 3 కోట్లు. అయితే ఆయన ఇల్లే దరిదాపు 1 ఎకరం ఉందనంట. ఆయన ఇల్లు 1 ఎకరం ఉంటే ఒక 15 సెంట్లు, ఒక 20 సెంట్ల మందము స్విమ్మింగ్ పూల్ ఉందనంట. హల్లెలూయా. ఆ స్విమ్మింగ్ పూల్లో ఏమున్నాయంట? ముసళ్ళు పెంచుతున్నాడంట. హల్లెలూయా. ఏం పెంచుతున్నాడు? అందరిని పిలిపించాడు. ఇదిగో 3 కోట్ల బహుమతి మీకు అని చెప్పి అందరిని ఇలా కూర్చోబెట్టి, ఇదిగో ఈ స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత కొట్టుకుంటూ ఆ ఒడ్డుకు చేరిన వాడికి ఎన్ని కోట్లో తెలుసా? 3 కోట్లు. హల్లెలూయా. ఎన్ని కోట్లు? అందరూ ఏమనుకుంటారు? ఈతొచ్చినోడు. అబ్బా, ఇంతకంటే బంపర్ ఆఫరు ఈతొచ్చిన వాళ్ళు. ఆడవాళ్ళు ఈత కొట్టే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఈత కొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 3 కోట్ల వెనక రహస్యం ఏందనంటే, ఆ నేలల్లో ఏమున్నాయి చెప్పండి? మొసళ్ళు ఉన్నాయా? చేపలు ఉన్నాయా? ఒకవేళ దిగితే 3 కోట్లు కాదు కదా, ముక్కలు కూడా దొరకవు. అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు అంట అందరు స్విమ్మింగ్ పూల్ చూస్తే ముసళ్ళు ఇలా చూస్తా ఉన్నాయి అంటే ఎప్పుడు దిగుతురా, ఎప్పుడు మింగాలని చూసిపేసి. అయితే ఇలా మాట్లాడుతూ ఉంటేనంట ఒక అతన్ని ఎవరో తోసేసిండ్రంట. హల్లెలూయా. ఎవరో తోసేస్తే వెంటనే ఫాస్ట్ గా ఈదుకుంటూ ఆ ఒడ్డుకు వచ్చేసిందంట. వచ్చి ఆయన పెట్టినాను, ఎవరబ్బా అతన్ని త్వరగా
ఈదుతా ఉంటుంటే వచ్చి ఒడ్డుకొచ్చి, అబ్బా నీలో ఇంత ధైర్యం ఉందా, నీలో ఇంత ధైర్యం ఉందా ఆయన పొగుడుతా ఉన్నాడంట. హల్లెలూయా. ఇదంతా తర్వాత కానీ ఇంతమందిలో నన్ను ముందు నెట్టింది ఎవరని అంటున్నంట. హల్లెలూయా. నెట్టింది ఎవరో తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా నాకు, అబ్బో నేను ధైర్యవంతుని అనుకుంటా. అబ్బో అనగాకు, పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన తర్వాత, ఎన్నో శ్రమల నుంచి నడిపించుకుంటూ వచ్చిన తర్వాత, ఇన్ని శ్రమల్లో నుంచి నేను వచ్చానా, నన్ను దాటిచ్చింది ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే సమస్తాన్ని చేయించగలుగుతూ. కాబట్టి నువ్వు ఎదుగు, ఆత్మీయంగా ఎదుగు. వారానికి 2 రోజులు కాదు, 2 రోజులు కూడా సరిపోదు, రోజు విన్నా సరిపోదు. కరోనా వచ్చింది, వాక్యానికి కరువు లేదు. హల్లెలూయా. కరోనా ముందు వాక్యం కొరతగా ఉంది. కరోనా వచ్చింది, వాడు ఏం చేశాడు అపవాదిగాడు? కరోనా వచ్చి దేవుని బిడ్డల్ని మందిరానికి దూరం చేయాలని తహతహలాడాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ప్రతి ఒక్కడి చేతిలో టచ్ ఫోన్లు. ఈ టచ్ ఫోన్లో వాక్యాలను ఎన్ని గంటలే, నేను 24 గంటలు వాక్యాలు వస్తూనే ఉంటాయి. వాక్యం కొరత లేదు, ఎదిగే టైం నీకు ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ఎదిగించే టైంలో నువ్వు ఎలా ఉండాలి అని అంటే ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా వాక్యం వినే దాంట్లో ఎడతెగక ఉన్నారు, కూడుకోవటంలో ఎడతెగక ఉన్నారు, అంతేకాదు పల్లారాధనలో ఎడతెగక ఉన్నారు, ప్రార్థించే విధానంలో కూడా ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ఎడతెగక అంటే చెప్పండి, ఎడతెగక అంటే ఏంది అర్థం? గ్యాప్ లేకుండా కొట్టాడు అంటాడు దొంగోడు. దొంగతనం చేసినప్పుడు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు, అబ్బా గ్యాప్ లేకుండా కొట్టడం చూసావా? దాన్నే ఎడతెగక అని అంటారు. అపోస్తులు ఇలా ఎడతెగక ప్రార్థించారు కాబట్టి ఆ రోజుల్లో అభివృద్ధి జరిగింది. హల్లెలూయా. అంతేకాదు, అపోస్తుల అభివృద్ధికి కారణం కూడా ఇంకోటి ఉంది. మధ్యాంతర అభివృద్ధి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని అంటే ఇక్కడ లేఖన భాగాల్లో చెప్పబడిన విధంగా. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాంతర అభివృద్ధి నీకు కలిగినది ఇతరులకి ఇవ్వాలి. హల్లెలూయా. ఆదివారాలు ఎవరు ఎట్లనే వస్తారు మన సంఘానికి? అడుక్కునే వాళ్ళు, ఇబ్బందిలో ఉన్న వాళ్ళు వచ్చి సేవకుని కలుస్తారు. అయ్యా మీ సంఘం తరపున ఎంతో కొంత మాకు సహాయం చేయయ్యా అని అన్నప్పుడు, చర్చి తరపున మనకు కలిగినది ఎంతో కొంత మనము సహాయము చేసేవారిగా ఉండాలి. ఇది సంఘానికి మాదిరికరంగా చూపించాలి, సేవకుడు కూడా మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. మొన్న విజయవాడ మునిగి ఇబ్బందులు పడుతూ ఉందన్నప్పుడు ఒక సేవకుడు నోరు తెరిచి అడిగాడు నన్ను, అయ్యా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా నీ సంఘం తరపున ఏదైనా సహాయం చేయవా అంటే, సంఘం చర్చిలో ఏదైనా ఈవెంట్ జరిగితేనే కొంచెం ఆలోచిస్తాం. హల్లెలూయా. ఇక ఇటువంటి అని అంటే నేను అడగలేక, నాకు కలిగిన దాంట్లో నేను ఇవన్నీ సంఘం గురించి ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదంట, సంఘం గుట్టు కూడా బయటికి చెప్పకూడదు. బయటకు చెప్తే ఎవరు పలచన అవుతారు? సేవకుడు పలచన అవుతాడు, సంఘస్థులు కూడా పలచన అవుతారు. ఒక తల్లి ఒక కొడుకును చూడాల, కొడుకు మెత్తంగా దన్నుతున్నా కానీ ఏమంటాడు తెలుసా? నా కొడుకు మొరాలయ్యా అంటాడు. హల్లెలూయా. నా కొడుకు నన్ను చూసుకున్నట్టు ఎవరిని చూసుకోలేదు అంట తల్లి, కానీ అబద్ధం ఆడదు, నిజం చెప్పదు. కానీ తెలుసా, సంఘం గురించి, సంఘస్థుల గురించి మనం ఏందనంటే ఎప్పుడు కూడా సంఘం యొక్క బలహీనతలు బయటికి చెప్పకూడదు.
మనలో ఉన్న బలహీనతలు బయటికి చెప్పకూడదు. చెప్పాము అని అంటే సంఘము పాడు చేస్తుంది నువ్వే అని అర్థం. హల్లెలూయా. నీ అక్క నీ చెల్లెలు ఏదైనా పాడు పని చేసింది అనుకో, నువ్వే చెప్పుకుంటావా నా చెల్లెలు ఇటువంటిదని? చెప్పండి. నా అన్న ఇటువంటి వాడు చెప్తావా? చెప్పాను. సంఘం అంటే ఒక కుటుంబము. హల్లెలూయా. ఇతరులని ప్రేమించాలి, అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇతరులకి మేలు చేసేది ఎప్పుడో తెలుసా? నీలో ప్రేమ ఉన్నప్పుడు. అడుక్కునేవాడు వచ్చి అయ్యా 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 అంటే నీకెప్పుడు వాడికి దానం చేయాలనిపించేదో తెలుసా? అతని మీద ప్రేమ ఉంటేనే, అతని మీద దయ, అతని మీద కరుణ, అతని మీద కనికరపడితే నువ్వు సాయం చేయగలుగుతావు. అయ్యో పాపము అని చెప్పేసి చేస్తావు. హల్లెలూయా. ఒకరోజు ఆగాబు అనేటువంటి ఒక ప్రవక్త యెరూషలేము గురించి ప్రవచనం చెప్తాడు, రాబోయే కరువు గురించి. తీయండి ఒకసారి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనం తీయండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో ఆగాబు అని ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించును. హల్లెలూయా. యెరూషలేము నుండి ప్రవక్తలు వచ్చారమ్మా, గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము అంటే దేవుని నమ్మిన వారు. అంతియోకు అంటే అందరూ అన్యజనులు ఉన్నారు ఆ స్థలంలో. యెరూషలేము నుండి ప్రవక్తలు వచ్చినప్పుడు ఆగాబు అనేటువంటి వాడు ప్రార్థన చేస్తా ఉంటుంటే భూలోకమంతటా ఒక గొప్ప కరువు రాబోతుందని ప్రవచన రూపంలో, ఆత్మ రూపంలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఇక్కడ ఎంత మర్మమో. ప్రవచనమే చెప్పారు, గొప్ప కరువు రాబోతుందని వార్త తెలియగానే వీళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల ఎదుగు దానికి పంపిరి. హల్లెలూయా. సంఘం అనేది ఇతరులకు సహాయం కూడా చేయాలమ్మా. ఇప్పుడు నువ్వు సహాయం చేస్తేనే రేపు నిన్ను ఆదుకుంటారు. ఇప్పుడు నువ్వు వేసిన విత్తనమే అది రేపు నీకు ఫలాలు ఇస్తుంది. సంఘంలోనే కాదు, సంఘం బయటలో కూడా. ఒకరోజు నేను మా పాస్టర్ అమ్మ, ఇప్పుడుకి మాకు తెలుసు వాళ్ళ కుటుంబము బాగా బ్రతికిన కుటుంబం. తేడా పడింది, అప్పుల పాలైనరు, బాగా ఇబ్బంది పడినారు. పిల్లలు బాగా బ్రతికిన, నేను కూడా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను, నన్ను బాగా చూసుకున్నారు. మరి అప్పుల పాలైనప్పుడు వాళ్ళు కంట్రోల్ అన్నం తింటున్నప్పుడు పిల్లలు అన్నారు, నాకు ఇది వద్దమ్మా, మంచి అన్నం పెట్టమన్నారు. హల్లెలూయా. ఓ రోజు మా పాస్టర్ అమ్మ వాళ్ళ దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళింది. మా పాస్టర్ అమ్మ బాక్స్ ఇచ్చి ఆ అన్నం వాళ్ళు తిన్నారు. హల్లెలూయా. అయితే చూడండి, నాకు అప్పుడు అనిపించింది, చాలా బాధేసింది. మా పాస్టర్ అమ్మ చెప్పింది, ఇలా వాళ్ళు పాపం పిల్లలు ఎంతో బతికిన వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు అని అంటే, నేను ఆ రోజుల్లో నాకు కొంచెం జాబ్ చేసుకుంటున్నప్పుడు నేనేం చేశానంటే, నాకు కలిగిన దాంట్లో, నాకు బాగా గుర్తు, నాకు కలిగిన దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేశాను. హల్లెలూయా. అదే లాస్ట్ అమ్మ వాళ్ళకి, అక్కడి నుంచి దీవెన పొందుకున్నారు. హల్లెలూయా. నాకే లేదు నేను ఎవరికి ఇచ్చాను అనకూడదు. కలిగిన దాంట్లో రూపాయి ఉంటే ఈ రూపాయి నాకేం సరిపోద్ది అనకూడదు. సారేపాతు విధవరాలు
కరువు కాటకాలలో ఉన్నప్పుడు ఏలియా ఆమె దగ్గరకు వచ్చాడు. ఏలియా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా ఏమంటాడంటే, అమ్మా, కరువు కాలంలో ఉన్నాము, నీవు నా కోసము ఒక అప్ప చేసుకొని రా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సిగ్గు విడిచి చెప్పిద్ది అనమాట, అయ్యా, కొద్దిగే పిండి ఉంది, కొద్దిగే నూనె ఉంది, ఇది ఒక్కరోజుకి నేను నా పిల్లోడు తింటే చనిపోతాం అంటే, అయినా కానీ అది చేసుకొని రా అని చెప్తాడు అనమాట ఏలియా. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు అంటే, దైవ సేవకుడు కూడా చెప్తే అర్థం కాదు ఒక్కొక్కరికి. ఏనే పాస్టర్ అయ్యా, మేము సత్య చచ్చినాం కానీ ముందు నా దేశరా అంటాడు. హల్లెలూయా అన్నట్టుగా ఆమె కూడా కొంచెం మనసులో బాధపడింది. కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, అయినా చేసుకొని రామట్టడేంది అని ఆలోచించి సారేపాతు విధవరాలు ఏం చేసిందనంటే తీసుకొని వచ్చింది. హల్లెలూయా. తీసుకొని వచ్చి అప్ప చేసిన తర్వాత ఆయన తిని మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళిపోతాడు. సారేపాతు విధవరాలు ఏం చేసిందనంటే, ఇంకేమైనా అడుగున ఏమైనా కొండలో ఎక్కడైనా తట్టుకొని ఏమైనా పిండి ఉందేమో అని చెప్పేసి ఇలా కొడతా ఉంది. హల్లెలూయా. మళ్ళీ పిండి వచ్చేసింది, గిన్నెలో నూనె కూడా అలాగే ఉంది. ఇలా ఎప్పటి వరకు వచ్చిందో తెలుసా? కరువు కాలం అయిపోయేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మాట తిరస్కరిస్తే అక్కడే చచ్చిపోయేదే. కానీ కరువు కాలం అయిపోయేంత వరకు దేవుడు ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు. హల్లెలూయా. దేవుని నమ్మిన నీవు క్రియల్లో చూపించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుడు అంటే నాకు చాలా ప్రాణము, దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. కనిపించే మనిషిని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? నీకు కలిగిన దాంట్లో ఇతరులకు కూడా సహాయం చేయాలి. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారు ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, వారికి సహాయం చేయాలి. సంఘము కూడా, వేరే సంఘాలు దెబ్బతిన్న విజయవాడ సంఘం ఇక్కడి నుంచి ఎన్ని సంఘాలు హెల్ప్ చేసినాయో తెలుసా? బట్టలు, తిండి, పాలు, ఇవన్నీ కూడా వాళ్ళు కలిగిన దాంట్లో సహాయం చేశారు. కానీ నువ్వు చేసిన సహాయము దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. సంఘము గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు డెవలప్ అవుతామో, సంఘం ఎప్పుడు డెవలప్ అవుతానంటే ప్రార్థించాలి, కలిగిన దాంట్లో ఇతరులకు కూడా సహాయం చేయాలి. అపోస్తలు ఈ విధంగా చేశారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు, సంఘం అభివృద్ధి అయింది. ఉజ్జీవానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే వీటన్నిటికంటే ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి అభివృద్ధి ఏంటంటే సిద్ధపాటు. వాళ్ళు ప్రార్థించారు, బోధలోను గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సంఘాన్ని ఇలా పెంచుకోవాలి. శుక్రవారం రండమ్మా అంటే ఎవరు రారు, రెండో శనివారం పగలు రండమ్మా అంటే రారు. పెళ్ళిళ్ళకు సెలవు పెడతారు, పేరెంటాలకు సెలవు పెడతారు, దినాలకు సెలవు పెడతారు. ఒక్క ఆల్ నైట్ ప్రార్థన, నెలకొక రోజు దేవుని గురించి మానుకోలేవా నువ్వు? ఎవరి గురించి చేస్తున్నావు ప్రార్థన? నీ గురించి, నీ కుటుంబం గురించే కదా. ప్రతి నెల రెండవ శనివారం అమ్మా ఎల్లబాకండి అమ్మా అంటే ఆ రోజే వెళ్తారు. హల్లెలూయా. సేవకుడు అంటే ఎంత గౌరవం మీకు, సేవకుడు అంటే ఎంత మర్యాదో మీకు. సేవకుని మాట ఇంటే ఎప్పుడో మీరు బాగుపడే వాళ్ళే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సేవకుని మాట వినండి కొన్ని విషయాల్లో. మళ్ళీ ఆ నెలలోనే ఏమైనా పెళ్ళిళ్ళు వేస్తే తప్పదుగా పోవాలి కదా అంటారు.
పేరంటాలైతే పోవాలి కదా, మనం పోతేనగా ఈరోజు రేపు వాళ్ళు వచ్చేది. దినాలైనా తద్దినాలైనా పోవాలి కదా మనం అంటారు. చూడు దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు నువ్వు. దేవుని మందిరానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎలా? ఈరోజు నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు కాబట్టే ఇలా ఉన్నావు. దేవునికి మొదటి స్థానము దేవుడు తర్వాతే వీళ్ళు అన్న వాళ్ళు దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుడు తర్వాతే నాకు, తర్వాత ప్రార్థన తర్వాతే ఏ పనులైనా, మందిరం తర్వాతే ఏ పనులైనా అన్నవాళ్ళు కుక్కలుగా దీవించబడ్డారు. దేవుడు లేకుండా నువ్వు ఏటికి స్థానం ఇచ్చినా కానీ అది నిష్ప్రయోజనమే. ఎందుకో తెలుసా? ఆ దీవెన ఎవరి దగ్గర ఉంది? మనుషుల దగ్గర ఉందా? దేవుడి దగ్గర ఉందా? దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రార్థించి, ఎప్పటినైనా ప్రార్థించి. 2025 సంవత్సరంలో జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసం కూడా ఇంకొక వారం వచ్చినట్టు అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి. ఎప్పుడు మనము వాక్యాన్ని తక్కువ కాకుండా, ఎప్పుడు మనం ప్రార్థన తక్కువ కాకుండా, అవసరమైనప్పుడు 2-3 కలిసి సంఘంలో కూడి ప్రార్థించండి, గుంపుగా కూడి ప్రార్థించండి. ఎవరికి వాళ్ళే వచ్చి అది కాదు, ఏక మనసు కాదు, అది నీకు కూడా మంచిది కాదు. నాకెందుకు వాళ్ళతో అనేది నీకు మంచిది కాదు. అందరము కలిసి కట్టుగా ఉన్నప్పుడు, కలిసి కట్టుగా ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అపోస్తల కాలంలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. ఈరోజు నువ్వు ఎదగాలన్నా ఏక మనసు, ఏకాత్మ కావాలి. నీ కుటుంబం దీవించబడాలన్నా, నువ్వు ఆత్మీయుల వర్ధిల్లాలి. నీ సంఘము దీవించబడాలన్నా మీరందరూ కూడా ఆత్మీయతలో అభివృద్ధి చెందిన వారిగా ఉండాలి. సేవకుడు ఇదే చూస్తాడు. సేవకుడి యొక్క తపన, సేవకుడి యొక్క ఆశయం ఇదే. మీరు ఎదిగితే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ కుటుంబాలు బాగుపడితే సంఘము బాగుపడుతుంది. చూడండి ఎంత అడ్డమైపోయిందో, ఎంత నష్టం జరుగుతుందో చూడండి ఒకసారి. నీ నష్టానికి వెనుక, నువ్వు బాగుపడకుండా ఉండడానికి వెనుక సైతానుగాడు ఎంత పన్నాగం సృష్టిస్తున్నాడో. సైతానికి బానిస కావద్దు, దేవునికే బానిస కావాలి. హల్లెలూయా. ప్రార్థించు, నిర్ణయం మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. దేవునికి ఇచ్చే మొదటి స్థానం దేవునికి ఇవ్వు. ప్రార్థించే విషయంలో కానీ, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ, ఖాళీ దొరికినప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించు. ఈ స్థలంలో దేవుడు నివాసం చేసి ఉన్నాడు. ఈ స్థలం అంతా దేవుని సంచారం జరుగుతుంది. ఈ స్థలం అంతా దేవుని దేవదూతల సంచారం జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్థలాల్లో మనం ప్రార్థించట చాలా అవసరము. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రార్థన, ఆల్ నైట్ అని పెట్టాం కానీ కొంతమంది ఆల్ నైట్ చేస్తున్నారు. ఈ వయసులో నువ్వు చేయకపోతే ఏ వయసులో ప్రార్థన చేస్తావు? హల్లెలూయా. ఈ వయసులో రాత్రులు నిద్రపోకపోతే ఇంకే వయసులో? పాపం వాళ్ళు ఇప్పుడు ఉండగలుగుతారా నైట్ అంతా? ఏమ్మా మీరు ఉండగలుగుతారా నైట్ అంతా? వాళ్ళు అనుకుంటారు కదా, అబ్బా అసలు ముందే నమ్ముకుంటే మేము ఎరగెరగా ప్రార్థన చేసేవాళ్ళం అనుకుంటారు. హల్లెలూయా. అసలు రాత్రుల్లో మేము ఉండలేకపోతున్నాం, ఏం చేస్తాం, వయసు అయిపోయిందని అంటారు. వయసులో ఉండోళ్ళేమో ముందు రోజుల్లో చేయొచ్చులే అనుకుంటారు. చూడండి, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. బలం ఉన్నప్పుడే ఆల్ నైట్ ప్రేయర్ పాల్గొనాలి. బలం ఉన్నప్పుడే ఉపవాసాలు చేయాలి. అంతా అయిపోయినాక నువ్వు ఉండాలనుకున్నా ఉండలేవు. నువ్వు ఉండాలనుకున్నా నీ శరీరం సహకరించదు. కాబట్టి ఆత్మీయలో వర్ధిల్లడానికి దేవుడు సహాయము చేయమన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. రమ్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి మంచి మనసుతో, తండ్రి నన్ను
ఆత్మలో వర్ధిల్లు చేయి తండ్రి. ఒప్పుకో ఈ రోజు నుంచి ప్రార్థన మానుకోను ప్రభువా, నీ మందిరానికి మానుకోను ప్రభువా, శుక్రవారాలు ఆదివారాలు ఎన్నడూ మానుకోను ప్రభువా. మీకోసమే కదా, మీరు బాగుండాలనే ఉద్దేశమే కదా సేవకుడికి. సేవకుడికి మాట వినండి, సేవకుడి మాట వినకపోతే ఇబ్బందులు వస్తాయి. ఏలియా మాట సారేపాతు విధవరాలు విన్నది కాబట్టి కరువు కాలంలో పోషించబడింది. ఆ రోజు నేను ఇయ్యనయ్యా, నేను పెట్టనయ్యా అంటే ఆ రోజు వరకు తిని చచ్చిపోయేదేమో. ఒకసారి ఆలోచన చేయి. హల్లెలూయా.